గుడ్ ఈవినింగ్ అండి. అందరు మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. చాలాసేపు ఓపిక వెయిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే గంధర్వ 8th జూలై 2022 8వ తారీఖు జూలైన థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా. ఇప్పటికే సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది అండ్ చాలా మంచి అప్లాజ్ కూడా వచ్చింది. అండ్ రిపీటెడ్గా మేము వేరే వేరే లొకేషన్స్లోకి వెళ్ళి అటు ఖమ్మం కానీ వైజాగ్ విజయవాడ వీటన్నిటిలో ప్రివ్యూ చేయడం, మంచి అప్లాజ్ రావడం చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అండ్ ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్కే ఫిల్మ్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రజెంట్ చేసిన గంధర్వ 2021లో షూటింగ్ మొదలు పెట్టుకొని అదే సంవత్సరం షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని 8th జూలైకి రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మీకు ఎంతో కొంత గంధర్వ గురించి త్రూ ఇంటర్వ్యూస్, మా హీరో గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ మేము ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ చిన్న లైన్ ఒకటి తెలిసే ఉంటుంది. గంధర్వ ఒక యూనిక్ పాయింట్, ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్లో రానటువంటి ఒక అద్భుతమైన పాయింట్. దాంట్లో అందరూ సీనియర్ ఆర్టిస్టులు, అవసరం మేరకు సీనియర్ ఆర్టిస్టులు ఉంటాం. సాయి కుమార్ గారు, సురేష్ బాబు గారు, బాబు మోహన్ గారు అండ్ పోసాని గారు, అలాగే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అవసరానికి తగ్గట్టు అందులో ఉన్నారు. ముఖ్యంగా గంధర్వ గురించి చెప్పాలంటే, గంధర్వ అనే ఒక స్టోరీ లిటరల్గా ఒక 6 years నుండి ట్రావెల్ అవుతూ నాతో దాని క్లైమాక్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే నేను ఈ గంధర్వలో చెప్పబోయే క్లైమాక్స్ నిజానికి దగ్గరగా సైన్స్కి టచ్ అవుతూ మెడికల్ రీజన్స్తో ప్రూవ్ అయ్యే విధంగా ఉండాలి. కాబట్టే ఒక ఇజ్రాయిల్లో జరుగుతున్న ఒక నిజమైన రియల్ టైం ఒక రీసెర్చ్ని పట్టుకొని వచ్చి ఈ పాయింట్ని యాడ్ చేయడం జరిగింది గంధర్వకి. దానికోసమే కాస్త టైం పట్టింది. గంధర్వ క్లైమాక్స్ చూసినప్పుడు అందరినీ కన్విన్స్ చేసేలాగా ఉండడం, ఆ అప్లాజ్ రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇందులో స్పెషల్గా చెప్పాలంటే ఆ గంధర్వ స్టోరీ తయారైనప్పటి నుండి 6 సంవత్సరాల జర్నీ చేస్తూ సందీప్ మాధవ్ గారి దగ్గరికి చేరడం, ఆయన అదే టైంకి లక్కీలీ వంగవీటి అండ్ జార్జ్ రెడ్డి చేసి ఆ చిన్న గ్యాప్లో ఉండడం, ఇవన్నీ గంధర్వకి కలిసి వచ్చే ముఖ్యమైన అంశాలు. ఆ కథ విన్నప్పటి నుండి ఆయన ఎంత ఎనర్జీగా ప్రతి చోట ఆయన సపోర్ట్ చేస్తూ ఎలా కావాలో మాతో పాటే కూర్చొని డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఇలా మనం కలిసి చేద్దామని చెప్పేసి ఏదో ఒక హీరోయిక్ ఇదిలా కాకుండా కలిసిమెలిసి అందరితో, అంటే మనది ఇది మన ప్రాజెక్ట్, మన డబ్బులు, మన ప్రొడ్యూసర్, మనమే కదన్నా మనం కలిసి చేసుకుందాం అని చెప్పేసి అంత కలిసిమెలిసి స్టార్టింగ్ నుండి ఆ స్టోరీలో అతను కూడా ఒక భాగమై ఈరోజు అంత హ్యాపీగా రావడానికి సినిమా గంధర్వ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. మా హీరో శాండీ గారు అండ్ చాలామంది అడిగారు ఈ స్టోరీ మీరు ఆయన కోసమే రాశారా అని. నేను ఆ స్టోరీ ఆయన కోసం రాయలేదండి. ఆ స్టోరీ ఆయన కోసమే తయారైంది, ఆయన దగ్గరికే వెళ్ళింది, ఆయన ఆ స్టోరీ కోసం జర్నీ చేశారు. అలా గంధర్వ ప్లస్ గంధర్వుడు ఇద్దరు కలిశారు, అది వాళ్ళ జర్నీ. నేను మధ్యలో నిమిత్త మాత్రమే ఒక డైరెక్టర్గా. అండ్ మిగతా టెక్నీషియన్స్, సీనియర్ టెక్నీషియన్స్ చెప్పాలంటే జవహర్ రెడ్డి గారు ఫస్ట్ ఈశ్వర్ మూవీ చేశారు ప్రభాస్ గారితో, అలాంటి సీనియర్ టెక్నీషియన్స్. అండ్ బసవపైడి రెడ్డి గారు మా ఎడిటర్, ఆయన ఇంకా చాలామంది సీనియర్ టెక్నీషియన్స్ అందరితో కలిసి ఈ సినిమాని విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ రెడీ చేసి ఫస్ట్ కాపీ వేసినప్పుడు చూసి సురేష్ కొండరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరికి మీరు చూపించకండి సార్, దీన్ని పూర్తి రైట్స్ నేను తీసుకొని దీన్ని రిలీజ్ చేస్తానంటంలోనే ఫస్ట్ స్టెప్ మేము అక్కడ గెలిచాము. అండ్ ఆ తర్వాత జనరల్గా ప్రమోషన్స్లో భాగంగా ఎక్కడికి వెళ్ళి మేము షో చేసినా కానీ మంచి అప్లాజ్ రావడం. సో హ్యాపీలీ గంధర్వ కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాలెన్స్ ఉంది ఒకటే, ప్రేక్షకులందరూ చూసి దాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము. అండ్ అదేవిధంగా ఇందులో ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే గాయత్రి ఆర్ సురేష్ అని చెప్పేసి హీరోయిన్ అండ్ శీతల్ భట్, వీళ్ళిద్దరూ పోటీగా యాక్ట్ చేసి వాళ్ళకున్న ఆ స్కోప్లో ఎంతో ఎలివేట్ చేయడం అనేది అది చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ ముఖ్యంగా ఇందులో చెప్పాలంటే కొన్నిసార్లు మా హీరో మమ్మల్ని భయపెట్టిన పద్ధతి చాలా ఇదిగా భయపెట్టామన్నమాట మమ్మల్ని, ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్లో రిస్కీ షాట్స్. మేము లదాఖ్ ఏరియాలో మనాలిలో షూట్ చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది, చలి -degreesలో ఉంటుంది. ఫైట్ మాస్టర్స్ అండ్ మేమంతా చూస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి రెక్కి చేసి షాట్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు పైకి. కెన్ యూ బిలీవ్, షార్ట్ సినిమా చూసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే అందులో ఒక 100 meters స్లోప్ డౌన్ ఉండదు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కవరేజ్ లేకుండా రిస్కీ షాట్. మాకు భయం వేసింది, నేను వచ్చి గొడవ పెట్టుకున్నా ఆ రోజు, అసలు ఏంటి ఈ పద్ధతి ఏంటి అని. అంటే ఆ న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలని అతను పడ్డ తపన ఉంది కదా, అది మీకు కనిపిస్తుంది. అసలు కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ కాదు అది.
ఎన్ని రకాలుగా చెప్పినా కానీ యాక్షన్ లేదన్నా మనం ఆడియన్స్ 2 గంటలు ఎంగేజ్ చేయాలి కదా, ఆర్టిస్టిక్గా ఉంటే వర్కౌట్ అవ్వదు, కొద్దిగా మనం ఒకటి చేద్దాం. బట్ రిస్క్ విషయంలో నన్నైతే బాగా ఫైట్స్ విషయంలో బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఫైట్స్ అనే కాదు, పర్ఫార్మెన్స్ ఏరియాలో కూడా ఎక్కడైనా మేము ఒకవేళ ఎప్పుడైనా కొద్దిగా చలో ఇది బాగా వచ్చిందంటే కొద్దిసేపు వెళ్ళి కూర్చొని క్యారీవేన్లోకి వెళ్ళి కూర్చొని షార్ట్ లేదు మళ్ళీ వచ్చేసి అక్కడ నుండి వచ్చేసి ఇందాక మనం చేసిన షార్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి ఇంకొద్ది బెటర్గా వస్తుందేమో ఈసారి అని. అంటే ఒక బెటర్ నేను బయట కనిపించేది నేను ఒక్కడనే కాదు, ప్రొడ్యూసర్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అండ్ మిగతా చీఫ్ టెక్నీషియన్స్ అండ్ కంప్లీట్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరి కెరీర్ ఈ సినిమాతో ఉంది. సో వాళ్ళందరికీ నాకు అందరికీ కలిపి బాగా యూజ్ అయ్యే విధంగా ఎలా ఉంటుందని ఆలోచించే అతి తక్కువ మంది హీరోల్లో నేను చాలా గర్వంగా చెప్పుకునే హీరో సందీప్ మాధవ్ అండి, వితౌట్ ఎనీ హెజిటేషన్. అండ్ వంగవీటి, జార్జ్ రెడ్డి 2 వేరే వేరే షేడ్స్. నన్ను చాలామంది అడిగారు, నేను ఒకసారి రీసెంట్గా మీడియా మిత్రుల సమావేశంలో నేను ఒకలా చెప్పాను అనమాట. అంటే ప్రత్యేకించి ఒక ఇమేజ్ చట్టంలో తను ఇరుక్కోలేదు, అది గంధర్వకి చాలా ప్లస్ పాయింట్ అందని. ఇప్పుడు అంటుంటారు ఇతను ఒక ఫ్యామిలీ హీరో, లేకపోతే అతను అలాంటి హీరో, ఇలాంటి కొన్ని ఇమేజ్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట హీరోలకి. అదృష్టం ఏంటంటే వంగవీటి, జార్జ్ రెడ్డిలో 2 చోట్ల కూడా మా హీరో సందీప్ మాధవ్ గారు ఎక్కడ కనిపించలేదు. అటు చూస్తే వంగవీటి మాత్రమే కనిపించారు, ఇటు చూస్తే జార్జ్ రెడ్డి మాత్రమే కనిపించారు. ఇప్పటికీ 2 క్యారెక్టర్ల పేరుతో పిలువబడుతున్న మొట్టమొదటి హీరో మా హీరోనే. ఆ క్యారెక్టర్ల పేరుతోనే ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఆ క్యారెక్టర్ల పేరుతోనే. దాంట్లో ఏముందంటే ఆ క్యారెక్టర్స్ని ఎంత బాగా పోర్ట్రే చేశారనేది అర్థమవుతుంది. అది సినిమాకి బాగా యూజ్ అయ్యి నేను బాగా అట్రాక్ట్ అయిన సందర్భం అనమాట. అదే కనుక ఏదో ఒకటి ఇతను ఫైట్లు బాగా చేస్తాడనేది వచ్చి ఉంటే అది బాగా చేయనట్టు అది. సో అక్కడ మాకు బాగా ప్రత్యేకించి బాగా ప్లస్ పాయింట్ అవ్వడం, ఒక సెపరేట్ ఎంటిటీ ఆఫ్ ఇమేజ్లో అతను లాక్ అవ్వకుండా ఉండడం అనేది అతని జర్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, నేను స్ట్రాంగ్గా నమ్మేది. సో అదే విధంగా గంధర్వలో ఉన్న ఆ పర్టికులర్ ఒక క్యారెక్టర్ని కూడా మీరు సినిమా చూసి బయటికి వెళ్తే రేపటి రోజు కెప్టెన్ అవినాష్ ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలిచినా ఆశ్చర్యం లేదు. అంటే క్యారెక్టర్ని పట్టుకునే తీరు ఉంటుంది కదా, అది కంప్లీట్గా సినిమా మొత్తాన్ని నడిపించగలిగింది. ఇక మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎక్కడెక్కడ ఎవరు ఎంత చేయాలో అంత బాగా చేసి అందరూ మెప్పించారు. సీనియర్ ఆర్టిస్ట్ గురించి చెప్పేంత స్థాయి మొదటి సినిమా దర్శకుడిగా నాకు లేదు. అండ్ నేను చెప్పగలిగింది నా జర్నీలో ఉన్న బ్యూటీ గురించి. అండ్ సురేష్ గారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆయన సినిమా చూడగానే అసలు ఎక్కడ వదిలేండి సార్, మీరు టెన్షన్స్ తీసుకోకండి, మొత్తం నేనే చూసుకుంటానని చెప్పడంలో ఆయన అనుభవం కూడా 85 సినిమాల డిస్ట్రిబ్యూషన్ కానీ ఇలా సొంతగా ప్రొడక్షన్ సొంతగా ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ప్రేమిస్తే ఇలాంటి ఇండస్ట్రీ ఇప్పటి వరకు గుర్తుపెట్టుకునే అద్భుతమైన సినిమాలు ఆయన ద్వారా రావడం, ఎస్కే ఫిలిమ్స్ అన్నీ ప్లస్ అన్నీ కలుస్తూ. అండ్ ముఖ్యంగా ఇందులో ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్న మ్యూజిక్ ర్యాప్ రాక్ షకీల్. రాబోతున్న కాలంలో చెప్తున్న షకీల్ డేట్స్ దొరకడం కూడా కష్టం, అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ని ఇచ్చాడు అతను. హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ది కంట్రీ. యంగ్స్టర్, అతని స్టెమినా ఇస్ డిఫరెంట్, అంత మంచి మ్యూజిక్ ఇచ్చినాడు. అట్ సేమ్ టైం ఆర్ఆర్ అయితే ఇట్స్ మైండ్ బ్లోయింగ్. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడం కాకుండా ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యావ్ గివెన్ దేర్ ప్యూర్ సోల్ ఫర్ గంధర్వ. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ శివాని గారు యాజ్ వెల్ యాజ్ ఆల్ ది టెక్నీషియన్స్. అండ్ ఐ హోప్ రెస్ట్ 8th జూలైకి మూవీ రాబోతుంది. అందరూ వెళ్ళి అక్కడ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరినీ వెళ్ళి చూసి బ్లెస్ చేసి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తే ఇది డెఫినెట్లీ మీ సినిమా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని సరదాగా చూసే అన్ని వర్గాల వారిని ఒప్పించేలాంటి సినిమా ఒకటి చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు అవర్ హీరో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు చాలా బాగుంది మాకు, అలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. అండ్ గంధర్వకి వస్తే గంధర్వ ఈ ఫిలిం చూస్తేనే మీకు టైటిల్ చూస్తేనే చాలా కొత్తగా అనిపిస్తుంది, ఏంటి గంధర్వుడు ఎందుకు అని. సో అలాంటి క్యూరియాసిటీతో మొదలయ్యే కథ అండి ఇది. సినిమా అంతా కూడా మీకు ఒక థ్రిల్లర్ చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ మనకి ఫీల్ వస్తుంది చూడండి లోపల. ఆ ఫీల్ని ఒక ఫ్యామిలీ డ్రామాలో చూస్తారండి సినిమాలో. అది ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కానీ వెరీ గుడ్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. జూలై 8కి రిలీజ్ అవ్వబోతోంది సినిమా.
సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు సినిమాకి. పాటలే కానీ, సాంగ్స్ అండ్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్. నేను ఇందాక చూస్తున్న థియేటర్లో చాలామంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా అరుస్తున్నారు విఎల్లో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా అంటే థియేటర్లో చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తుంటే చేసిన వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో అంత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అలాగే సురేష్ కొండేటి గారు ఫస్ట్ ఆడియన్ ఆయనే అండి మా సినిమాకి. సో ఫస్ట్ ఆడియన్కి మేము ఆయనకి బాగా నచ్చిందని చెప్పారు. సో నచ్చి ఆయన ఈ సినిమా తీసుకున్నారు. సో ఆయన సినిమా రిలీజ్ చేయడం మా సినిమాకి చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే మేము సినిమా చేస్తాం, మా వర్క్ అక్కడితో అయిపోయింది, బట్ దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి కావాలి. అలా సురేష్ కొండెట్టి గారు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఖచ్చితంగా జూలై 8కి సినిమా చూడండి. ఈ గంధర్వ కథ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అప్సర్ గారు ఈ కథని చాలా కాలం నుంచి దాన్ని రాసుకుంటున్నారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ అని చెప్పలేము, ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పలేము, ఇంకా కామెడీ ఉందంటే అన్ని రకాల ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే సినిమా అండి ఇది. సో ఈ కథ మీరు ఖచ్చితంగా కొత్తగా ఫీల్ అవుతారు, ఇది నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకుని మీరు అందరూ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గంధర్వ మళ్ళీ పాండమిక్ తర్వాత ఎస్కే ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా ఎగ్జైటింగ్ తోటి బాగా నచ్చి వెంటనే చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత 18లో చిన్న కరెక్షన్ తోటి అసలు చాలా అద్భుతంగా నచ్చింది. 80% మళ్ళీ మా ఎస్కే ఫిలిమ్స్కు మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నాను అనే కాన్ఫిడెంట్ తోటి ఈ సినిమా తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మారుతున్న ట్రెండ్ని బట్టి అసలు ఇప్పుడు తరానికి ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం షో వేయటం జరిగింది. వీళ్ళ అభిప్రాయం ఏంటనే తెలుసుకోవడం కోసం, అంటే నాకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు యూత్కి ఎలా ఉంటుంది, ఇప్పుడు జనరేషన్కి ఎలా ఉంటుంది, ఇంకా బాగా కొంచెం కొన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు ట్రెండ్కి ఎలా ఉంటుంది, యూత్కి ఎలా ఉంటుంది చెప్పి ఇన్ఫ్లుయెన్సర్కి వేసినప్పుడు ఇప్పుడు వచ్చిన స్పందన చూసి సూపర్, ఇంకా మనకు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో నాది ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకంతో నేను ఏ సినిమా చేశానో అలాగే అదే నమ్మకంతో ఇప్పుడు ఈ సినిమా చేశాను అనిపించి, అలాగే ఇప్పుడు ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది ఆడియన్స్ చూపించింది అప్పుడు తర్వాత 100% కాన్ఫిడెంట్గా నాకు నమ్మకం ఏర్పడింది. సో డెఫినెట్గా మరో బ్లాక్ బస్టర్ మా బ్యానర్కి అందించిన మా దర్శక ధీరుడు అనుకోవచ్చు నాకు అప్సర్ గారికి. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా ఆయన చాలా అద్భుతమైన కొత్త పాయింట్. నిజంగా అంతకుముందు కూడా నేను ఓపెన్గా ఛాలెంజ్గా చెప్పాను, నేను జర్నలిస్ట్గా వచ్చిన 31 సంవత్సరాల్లో నేను చూడని కథతో చూసిన సినిమా ఇది గంధర్వ. అది మళ్ళీ కంఠాబద్ధం చెప్తాను. సో ఇంతవరకు ఇండియన్ సినిమాలోనే రాని పాయింట్ని తీసుకుని, సో ఈ కథ ఎందుకు ఓకే చేసే సందీప్ ఇప్పుడు నాకు అర్థమైన సినిమా చూసిన తర్వాత మొన్న, సో జార్జి రెడ్డి వంగవీటి తర్వాత ఆయనకు హ్యాట్రిక్ సినిమా ఇది అందిస్తున్నామని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సో అంత అద్భుతమైన కథతో రూపొందిన సినిమా ఇది గంధర్వ. సో ఈ సినిమా ఫోటోగ్రఫీ పరంగా, మ్యూజిక్ పరంగా, సో ఆమె హీరోయిన్స్ పరంగా చాలా బాగా అద్భుతంగా అన్ని బాగా కుదిరినాయి, సమపాళ్ళు కుదిరినాయి. కామెడీ పరంగా రామ్ ప్రసాద్, రోషిని వీళ్ళందరూ చాలామంది బాగా కామెడీ కూడా బాగా అన్ని సమపాళ్ళు ఉన్నాయి. కాబట్టి నేను ఈ సినిమా చూసి నాకు నచ్చడంతో ఈ సినిమా మనం చేద్దాం అనుకున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా జూలై 8వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో మళ్ళీ ఎక్కువ రేట్లు ఏం కాదు, సేమ్ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకి ఈ సినిమాని అదే రేట్లతోటి ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 100% థియేటర్లో చూసిన ఫీలింగ్ ఎప్పటికీ మనకు ఉంటుంది. సో ఆ ఫీలింగ్ తోటి ఒక్కసారి కూడా మనం సరే బయటకు వెళ్దాం అనిపించే విధంగా కూడా ఉండదు, ఒక్క సీన్ కూడా అలా అనిపించదు. సో స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంటర్వల్ వరకు, అలా ఇంటర్వల్ తర్వాత నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు తల తిప్పకుండా చూసే గొప్ప సినిమా ఇది, అంత మంచి సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, అలాగే మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. జూలై 8 రిలీజ్ అవుతుంది. సో ఈ మధ్యన ఎక్కువ అన్ని సినిమాలకి ఇలాగ సోషల్ మీడియా బాగా హల్చల్ అవుతుంది, ఈ సినిమా కూడా డెఫినెట్గా హల్చల్ అవుతుంది. దీంట్లో అంత కామెడీ సీన్స్ ఉన్నాయి, ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారు ఆ సీన్ అయితే అసలు యూత్కి బాగా పడుతుంది అది. సో దాని గురించి నేను ఎప్పుడు చెప్పను. నాకు తెలిసి 100% పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పండగ, దాంట్లో నో డౌట్. సో అది మాత్రం బాగా ఇదవుతుంది, వాళ్ళు ఫుల్ సాటిస్ఫై చేసే మంచి కామెడీ కిట్స్ అలా చాలా ఉన్నాయి దీంట్లో, సెంటిమెంటు. సో మంచి పాయింట్ కాబట్టి నేను ఈ సినిమా ధైర్యంగా ముందుకు వచ్చి తీసుకోవడం జరిగింది, చేయడం జరిగింది. సో దీనికి నాకు సహకరించే సురేష్ మనం ఇద్దామని నిర్మాత గారికి, తర్వాత అప్సర్ గారికి, వాళ్ళ బ్రదర్ గారికి అందరికీ కూడా
సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సందీప్ చాలా అద్భుతంగా ప్రమోషన్ పరంగా అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ సినిమాకి ఇంకా మరెన్నో ప్రెస్ మీట్లు ఉంటాయి. అలాగే ఈ సినిమా నేను కొన్ని సినిమాల్లో ధైర్యంగా మనం చూపించి అమ్మొచ్చు అనే కాన్ఫిడెన్స్ తోటి ఈ సినిమా షోలు వేయటం ప్రారంభించాను. అలాగే చూపించే సినిమాలు జనాల్లో 10 మందికి వెళ్తే ఇంకో 20 మంది చెప్తారు, 50 మంది చెప్తారని ధైర్యంతో ఈ సినిమాతో ఉన్నాను. సో నాకు తెలిసి రిలీజ్ ముందే ఇంకో 3-4 షోలు వేస్తాను. మీరు చూడండి, మీకు నచ్చితే ఇంకో 100 మందికి చెప్పండి. అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా నేను చెప్తున్నాను, అంత బాగా నచ్చుతుంది. ఆ నమ్మకంతో నేను ఈ సినిమా తీసుకోవడం జరిగింది. సో మీరందరూ నా గత సినిమాలాగా ప్రేమిస్తే జర్నీ కానీ, షాపింగ్ మాల్, ఎన్ని సినిమాలు ఎలా పెద్ద పెద్ద హిట్లు చేశారు, కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమాలు అన్నీని, అలాగే ఈ సినిమా కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.